మూసీ బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయా? తాజాగా మూసీ బాధితులకు అండగా మహాధర్నా చేపట్టిన బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేసింది. ఇంకోవైపు బుల్డోజర్లకు అడ్డం పడుకుంటామని ప్రాణాలైన అర్పించి మూసీ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ చెప్తుంది. బీఆర్ఎస్ బీజేపీలు మూసీ ఫైట్ తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయా? ప్రతిపక్షాలు అలాగే మూసీ పరివాహక ప్రజలు కూల్చివేతలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న తరుణంలో మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్న ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెరవేరనుంది? తెలంగాణలో మూసీ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఒకప్పుడు మూసీలో మంచినీళ్లు పారేవని వినడమే గాని నేటి తరం చూసింది లేదు. ఎందుకంటే మూసీ ఎప్పుడో కలుషితం అయిపోయింది. మంచినీళ్లు కాదు, ఇప్పుడు ప్రవహిస్తోంది మురుగునీరు. అయితే మూసీని శుద్ధి చేస్తామని గతంలో వచ్చిన ప్రభుత్వాలు ఆ పని చేయలేకపోయాయి. అయితే రేవంత్ సర్కార్ మాత్రం దీన్ని ఒక యజ్ఞంలా తీసుకుంది. ఎంత ఖర్చైనా సరే మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని శపథం చేస్తోంది. మూసీని ప్రక్షాళన గావించి మూసీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మూసీ ప్రక్షాళన అంత ఈజీగా అయ్యే పని కాదనిపిస్తోంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే మూసీ ప్రక్షాళన ఏ మేరకు సాధ్యమవుతుందో అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఒకవైపు మూసీని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్న వాళ్లు మూసీ ప్రక్షాళనను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వారికి ప్రతిపక్షాలు తోడవడంతో మూసీ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అయితే మూసీకి సంబంధించి పరివాహక ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్న వాళ్లు చాలా ఏళ్ల క్రితమే అక్కడికి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వారంతా ఇప్పుడు తాము కదలబోమని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కూల్చివేతలు చేస్తామంటోంది. వారికి డబుల్ బెడ్రూమ్లో ఆశ్రయం కల్పించిన తర్వాత మాత్రమే కూల్చివేతలు చేస్తామని చెబుతోంది. అయితే వాళ్లు మాత్రం తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు. సంవత్సరాల తరబడి ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఇక్కడి నుంచి ఇప్పటికిప్పుడు వేరే చోటికి వెళ్లమంటే జరిగే పని కాదని అంటున్నారు. వీళ్లకు టీఆర్ఎస్ బీజేపీలు అండగా నిలబడి పోరాటాలకు దిగాయి. ఒకవైపు బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని ప్రాణాలైనా అర్పిస్తాం, మూసీ పరివాహక ప్రజలను రక్షిస్తామంటూ బీఆర్ఎస్ అంటుంటే, ఇంకోవైపు బీజేపీ బాధితులతో కలిసి మహాధర్నా సైతం నిర్వహించింది. ఇలా ఒకవైపు బాధితులు, ఇంకోవైపు ప్రతిపక్షాలు కలిసి మూసీ ప్రక్షాళనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో మూసీలో మంచినీళ్లు పారించాలి అన్న ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుంది అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ప్రతిపక్షాలు పోటాపోటీగా మూసీ ఫైట్ చేస్తుంది కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనా, త్వరలో రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసమేనా అన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో ఉంది. మూసీ బాధితులకు అండగా ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది. మూసీ బాధితులు, పేదలు, మధ్యతరగతి ప్రజల పక్షాన బీజేపీ మహాధర్నా కొనసాగింది. మూసీ సుందరీకరణ, పునర్జీవం పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మూసీ బాధితులు, ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేము ఒకటే అడగదలుచుకున్నాము, మా ప్రతినిధులందరము ఒకటే చెబుతున్నాం స్వామి, మీ అందరికీ మేము ఎవ్వరము రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము, మేము అక్రమదారులమా? మనం అక్రమదారులం అండి? కాదు కాదు, మేము అక్రమదారులం కాదు. మా ఇళ్ళు దోచుకోవాలనుకుంటున్న మీరు అక్రమదారులు, మా ఇళ్ళను దోచుకోవాలనుకుంటున్న మీరు అక్రమదారులు, మీ పార్టీ వాళ్ళు అక్రమదారులు. మీరు చెబుతున్నారు లో మంచి నది ఉందని, సియాల్లో మంచి నది ఉంది. ఎందుకుంది? అక్కడ కాంగ్రెస్ లేదు కాబట్టి ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే అక్కడ కూడా ఈ పరిస్థితే ఉండేదేమో. మూసి అమ్మడ ఈ పాటికి వాళ్ళ నదులమ్మట కూడా ఇళ్ళు కొట్టుకుపోయావేమో. అయ్యా దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి, మేము ఒకటే చెబుతూ ఉన్నాము, అక్రమదారులు కాని వాళ్ళ స్వాభిమానం మీద దెబ్బతీయొద్దు, అక్రమదారులని నిందలు వెయ్యొద్దు.
టీడీపీ సీనియర్ లీడర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేని సమయంలో మళ్లీ 1,50,000 కోట్లు అప్పు చేసి మూసీ పునర్జీవం పేరుతో ప్రజలపై మోయలేని భారం వేయడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మూసీ పునర్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరతీస్తోందని ఆరోపించారు. 1,50,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ఏటీఎం లాగా ఉపయోగించుకోవాలనుకుంటోందని పేర్కొన్నారు. గత పాలకులు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు మూసీ పునర్జీవం పేరుతో మరో 1,50,000 కోట్లు అప్పు చేసి ఏటీఎం మాదిరిగా వాడుకోవాలని చూస్తుండడం బాధాకరమని వెల్లడించారు. మూసీ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు బండి సంజయ్. కేసీఆర్ సార్ చంపుకి పొట్టు చంపుకొని బీకిండి ఆయన మూటములు చదువుకొని పెట్టి ఫామ్ హౌస్ అన్నాడు ఆయన. ఇవాళ రేవంత్ రెడ్డి సారు ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ప్రపంచ బ్యాంకు ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తిట్టేది, చంద్రబాబు నాయుడు తిట్టేది. ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని ఇదే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సంకలు వేసుకొని పొట్టు తిట్టేది. ఇవాళ ప్రపంచ బ్యాంకుల లోన్ల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. 1,00,000 కోట్లు ఇలా 1,00,000 కోట్లు ఇస్తే ఇలా గత బీఆర్ఎస్ పార్టీ ఇదే 1,00,000 కోట్లని ఈ కాళేశ్వరం పేరుతోని ఇలా అప్పులు చేస్తే ఇక్కడున్న మన ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరి తలకాయ మీద 1,70,000 అప్పు ఇప్పుడు ఉంది మన మీద. ఇలా మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు చేస్తే అప్పు ఎవరు కట్టాలి? రేవంత్ రెడ్డి కడతారా లేకపోతే మంత్రులు కడతారా? ఎవరు కట్టాలి? మళ్ళీ మనమే కట్టాలి. అంటే 1,70,000 పోయి ఇలా 2 లక్షల చిల్లర అప్పు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరి పేరు మీద ఉంటుంది. ఇది ప్రజలు ఆలోచించాలి. ఇలా 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి చేస్తావో లెక్కలేదు, కానీ తెస్తా అంటున్నాడు. అప్పు చేస్తా ఎవరు కట్టాలి అప్పు? మూసీ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం కూడా పేదలను భయభ్రాంతులకు గురి చేశారని, బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి వారి బాధలు తెలుసుకున్నామని చెప్పారు. బీజేపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి మూసీ సుందరీకరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులు తరలివచ్చారు. మా ఇల్లు మాకే కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం రేవంత్ కు సవాల్ చేస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో నివాసం ఉండడానికి తాము సిద్ధమని, చెంచల్గూడ, చెర్లపల్లి జైలుకు వెళ్లడానికి కూడా మేము రెడీ అని ప్రకటించారు. ఇల్లు కూలగొడతామనేటువంటి ఆలోచన నుంచి ఉపసంహరణ చేసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హైదరాబాద్ నగరము, తెలంగాణ రాష్ట్రము పేద ప్రజల యొక్క పిడికిలి బిగించి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నప్పుడు, పేద ప్రజల ఇల్లు కూలుస్తున్నప్పుడు ఇది ఒక తెలంగాణ రణరంగంగా మారే పరిస్థితి ఉన్నది, ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తా ఉన్నాను. మేము వెళ్తున్నప్పుడు పేద ప్రజలు వాళ్ళలో ఆవేదన చూశాము, వాళ్ళలో ఆక్రోశం కూడా చూశాము. ఆక్రోశం ఒకసారి తిరగబడితే ఏ పోలీసులు, ఏ తుపాకీ తూటాలు కూడా పేద ప్రజలను అడ్డుకోలేవని మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా సమ్మేళనంతో ఈ ప్రభుత్వము పేద ప్రజల ఇళ్ల జోలికి పోకుండా మీరు సుందరీకరణ చెయ్యండి. అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం మేము కరసేవ చేయడానికి కూడా మూసీ సుందరీకరణలో మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మీరు పేద ప్రజల ఇల్లు కూలగొట్టేటువంటి కార్యక్రమం పెట్టుకుంటే తప్పకుండా అడుగడుగునా ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటాము. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు మరి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు, మూసీ కూల్చివేతలతో పేదలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా పేదల కన్నీళ్లతో రాష్ట్రం కకావికలమవుతోందన్నారు.
అందుకే బాధితులందరికీ బీజేపీ తరపున ప్రతి నాయకుడు పేదలకు అండగా పోరాటడానికి సిద్ధమయ్యామని తెలిపారు. ఒకానొక సమయంలో పేదల పొట్టకూటి కోసం హైదరాబాద్ వలసలొస్తే వారికి ప్రభుత్వాలే స్వయంగా పట్టాలిచ్చి ఇల్లిచ్చాయని, అలాంటి ఇళ్లు నేడు అక్రమ కట్టడాలు ఎలా అవుతాయని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. అనంతరం హైడ్రా కూల్చివేతల వల్ల రాష్ట్రంలో పేదలు ఎలా కష్టాలు పడ్డారో వివరించి ఈటెల పేదల కన్నీళ్ల దెబ్బకు బీజేపీ పోరాట పటిమ దూకుడును ఇప్పుడు హైడ్రా తోకముడిచిందని, మూసీ కూల్చివేతల విషయంలో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని ఈటెల అన్నారు. మూసీని సుందరీకరిస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని, మూసీ ప్రక్షాళన జరగాలని బీజేపీ కూడా కోరుకుంటోందని, అయితే ఇప్పుడు జరుగుతున్న ఇండ్ల కూల్చివేతలకు మూసీ ప్రక్షాళనకు సంబంధమేంటని ప్రశ్నించారు. ఇప్పుడు ఇళ్లు కూలుస్తున్న ప్రాంతాల్లో గత 100 ఏళ్లలో ఇళ్లు నీట మునిగాయని కానీ, ఆ ప్రాంతం బఫర్ జోన్లో ఉందని కానీ, ఈ ఇళ్లకు పట్టాలు లేవని కానీ సీఎం రేవంత్ రెడ్డి నిరూపిస్తే ఇళ్ల కూల్చివేతకు తాము అడ్డు రామని, ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని ఈటెల సవాల్ విసిరారు. ఎప్పటిలోగా నీవు మేనిఫెస్టోలో రాసిన ప్రకారంగా, ప్రజాక్షేత్రంలో వాగ్దానం చేసిన ప్రకారంగా హామీలు ఇస్తావో చెప్పు తప్ప, ఇవాళ నీవు కనుక మా ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ కూలిపోయేది నీ ప్రభుత్వమే అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ అబ్బా జాగిరి కాదు, నిజాం సర్కారు కాదు. నీకు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే 5 సంవత్సరాలు నీకు అధికారం కట్టబెట్టింది తప్ప 50 ఏళ్ల కోసం కట్టబెట్టలే. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, ఇంకా ఉంటే గింటే 4 సంవత్సరాలు ఉన్నది. కానీ మా ప్రజలు అనుకున్నట్టుగా ఏ క్షణంలో మా శాపనార్థం తగిలి కూలిపోద్దో చెప్పని పరిస్థితి. కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులందరికీ కూడా ఇవాళ ఎంపీలుగా మాత్రమే కాకుండా పార్టీ పరంగా ఇంతకుముందే కిషన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా ఒక్క ఇల్లు కూలగొట్టినా మీ వెంట మేము ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ, ఇప్పటికే హైడ్రా తోక ముడిచింది కాబట్టి తప్పకుండా మూసీ విషయంలో కూడా ప్రభుత్వం తోక ముడవక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తూ, మీరెక్కడ కలత చెందకండి, కన్నీళ్లు పెట్టకండి, ఇంకా బెంగటిల్లకండి. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో సత్తా చూపింది బీఆర్ఎస్. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని స్థానాలను కైవసం చేసుకుంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అయితే త్వరలో జరగబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని, అందుకే మూసీ వివాదాన్ని భుజానికెత్తుకున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంతకు మూసీ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది? ముందుకే వెళ్తుందా? అదే జరిగితే ప్రతిపక్షాలు ఏం చేస్తాయి అన్న విషయాలను షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. గ్రేటర్ ఎన్నికలపై మూసీ హైడ్రా ప్రభావం ఉంటుందా? సిటీలో బలంగా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాలను కాంగ్రెస్ ఏ మేరకు ఎదుర్కోగలదు? అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ప్రభావం చూపని కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ మేరకు పుంజుకోగలదు? గ్రేటర్ ఎన్నికలు మూసీ హైడ్రాలకు రెఫరెండంగా భావించొచ్చా? గ్రేటర్ పరిధిలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్నికల ప్రచారంలో మాత్రం మూసీ అంశం ఉండాల్సిందే. మూసీ నిర్వాసితులు అని, లేదంటే మూసీ సుందరీకరణ చేస్తామంటూ ఎన్నికల ప్రచారం సాగుతుంది. లేదా నాలాలపై నివాసం ఉంటున్న బాధితులకు ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తుందని రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అయితే గత 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. అప్పట్లో రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికారంలో ఉండడంతో వారి పని మరింత సులువైంది. ఇప్పుడు కాలం మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో స్కెడ్యూల్ ప్రకారం 2025 ఏప్రిల్లో జరగనున్న గ్రేటర్ ఎన్నికలపై ఈసారి హైడ్రా ఎఫెక్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించి 10 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పటికే 2 సార్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు 2 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో తొలిసారి సొంతంగా సర్కారు ఏర్పాటు చేసిన అప్పటి టీఆర్ఎస్ పార్టీ 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో విజయ దుందుబి మోగించింది. దీంతో హైదరాబాద్ పీఠంపై కూర్చుంది. ఇక రెండోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న కేసీఆర్ పార్టీ మరోసారి 2020లో బల్దియాపై గులాబీ జెండా ఎగరేసింది. అది గతం మాట. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాదు కదా. మూడోసారి అధికారం కోసం హోరాహోరీగా తలపడ్డ బీఆర్ఎస్ ఈసారి కాంగ్రెస్ సునామీ ధాటికి కుప్పకూలింది. కేవలం 39 స్థానాలతో సరిపెట్టుకుంది. అది గ్రేటర్ వాసులు ఓట్లు వేస్తేనే. భాగ్యనగరంలో మాత్రమే ఆ పార్టీకి చెప్పుకోదగ్గ సీట్లు వచ్చాయి. మరో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పరిధిలో ఖాతా తెరవలేకపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఫైట్ సాగింది. అయితే గ్రేటర్ పరిధిలో అదే పట్టును నిలబెట్టుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం పోటాపోటీగా మూసీ ఫైట్ చేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ మూసిలో కలవకుండా ఆ మురికి నీరును ఎటు డైవర్ట్ చేస్తావు, ఎక్కడ ఎన్ని ఎస్టీపీ ట్యాంకులు పెడతావు, ఎన్ని గ్యాలన్ల నీళ్లను మంచినీరుగా మారవగలుగుతావు, ఆ ఎక్విప్మెంట్ ఉందా, దానికి జాగుందా అనేది ఒకసారి ఆలోచించాలా. అది లేకుండా మూసిని పరిశుద్ధం చేస్తా అంటే శంకుల తీర్థం పోస్తే తీర్థం అవుతుందని చెప్పి అందరు కూడా శంకు పట్టుకొని పోస్తే అది తీర్థం కాదు, మంచినీళ్ళే అవుతాయి తప్ప అది దైవ గుడిలో మాత్రమే అది తీర్థమవుతుంది అనేది అర్థం చేసుకోవాలా. ఈ మురికి నీరుని ఎటు డైవర్ట్ చేస్తావు, ఫస్ట్ దాని మీద యాక్షన్ ప్లాన్ చెప్పు. ఆ నాళాలన్నీ మూసిలో రాకుండా చూడు. ఆ నాళాలు రానప్పుడు మూసి నది సజీవ నదా, జీవనదా, నిర్జీవ నదా అనేది నీకు తెలుస్తుంది. ఎక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. ఆ నీళ్లు అనంతగిరి కొండల నుంచి వస్తలేవు. నువ్వు దాన్ని పునర్జీవనం చేసేందుకు నువ్వేమి భగీరథునివి కాదు, నువ్వేమి బాణమయంగానే గంగాదేవి పొంగిపోయి తిరిగి మళ్ళీ అనంతగిరి కొండల్లో పుట్టేందుకు నువ్వేమీ అపర భగీరథుడివి కాదు. నువ్వు ఖచ్చితంగా మురికి నాళల్ని పక్కన పెట్టేసి అవి అందులో కలవకుండా చూసిన తర్వాత శుద్ధి కార్యక్రమంలో భాగంగా నువ్వు చేయాలా. మూసీ ఆక్రమణల ఇష్యూ అన్ని పార్టీలకు పొలిటికల్ ఎజెండాగా మారింది. ప్రస్తుతం గ్రేటర్ రాజకీయాల్ని మూసీ నది అంశం అట్టుడికిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుకోవడానికి మూసీ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం అదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు దిగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అని విపక్షాలకు సవాళ్లు విసురుతుండడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో అధికార కాంగ్రెస్కు ప్రాతినిధ్యమే లభించలేదు. బీజేపీ సైతం గోషామహల్ సీటుతోనే సరిపెట్టుకుంది. ఎంఐఎం గెలుపొందిన స్థానాలు మినహా అన్ని బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అకాల మరణంతో కంటోన్మెంట్ సెగ్మెంటుకి జరిగిన బైపోల్స్లో కాంగ్రెస్ ఖాతా తెరిచి బీఆర్ఎస్ సిట్టింగు సీటుని గల్లంతూ చేసింది. ఇప్పటికే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పంచకు చేరారు. గ్రేటర్లో మరికొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీడడానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ తాను పార్టీ మారలేదని బహిరంగ ప్రకటన చేసినా ఆయన పార్టీ మారిపోయారని గులాబీ నేతలే రచ్చ చేస్తున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య గ్రేటర్లో పార్టీ పట్టు నిలుపుకోవడం బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా తయారైంది. ఆ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమ ఉనికి కోసం పాకులాడుతున్న గులాబీ పెద్దలకు మూసీ, హైడ్రా అంశాలు అయాచిత వరాలుగా మారాయి. మూసీ అంశాన్నే బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేయాలని చూస్తోంది. హైదరాబాద్ శ్రేయస్సు, భవిష్యత్తు అవసరాల కోసం మూసీ ప్రక్షాళన జరగాలని కాంగ్రెస్ సర్కార్ పట్టుదలతో ఉంది. అయితే అది ప్రక్షాళన కాదు, మూసీ సుందరీకరణ అంటూ ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే ఇదంతా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
అయితే మూసీ రీడెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటయ్యింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే. ఆ విషయాన్ని తెరమరుగు చేసే విధంగా మూసీ బాధితులకు అండగా నిలుస్తామంటూ గులాబీ నేతలు హడావుడి మొదలు పెట్టారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో బాధితుల పరామర్శ పేరుతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మూసీ అంశాన్ని రగిలిస్తూనే ఉండాలని మూసీ పరివాహక ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యేలు రోజుకొకరు ఆ ప్రాంతంలో పర్యటించాలని బీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. అటు బీజేపీ కూడా గట్టిగానే ఫైట్ చేస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2వ స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ ఈసారి మేయర్ పీఠం సాధించేలా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే మూసీ అజెండాగా ప్రజల్లోకి వెళుతూ మెజారిటీ స్థానాలను సాధించాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని మూసీ వ్యవహారమే అన్ని పార్టీలకు పొలిటికల్ అజెండాగా మారిందా అన్న కామెంట్లు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ సర్కార్ తేనెతుట్టను కదిపిందనే చెప్పొచ్చు. మూసీ బాధితులకు తోడైన ప్రతిపక్షాల విమర్శలు ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయం. మరి కాంగ్రెస్ సర్కార్ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది? గ్రేటర్ పరిధిలో ఏ మేరకు కార్పొరేటర్లను గెలిపించుకుంటుంది? బీజేపీ బీఆర్ఎస్ కు ఎలా చెక్ పెట్టనుంది అనే విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.